हेलो एवरीवन మనం ఈరోజు सर्वनाम చూద్దాం। परिभाषा संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं, जैसे मैं, तुम, आप, यह, वह। संज्ञा की पुनरुक्ति को रोकने के लिए उसके स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं। संज्ञा అంటే నౌన్, सर्वनाम అంటే ప్రోనౌన్। ఆ సంజ్ఞాన్ని మనం రిపీట్ చేయకుండా వాడుకునే దాన్నే ప్రోనౌన్ అని అంటారు। అందులో మే, తుమ్, ఆప్, యహ్ ఇవి యూజ్ అవుతాయి। సర్వనామంలో 6 టైప్స్ ఉన్నాయి। సర్వనామకే 6 भेद है। అవి పురుషవాచక సర్వనాम, నిశ్చయవాచక సర్వనాम, అనిశ్చయవాచక సర్వనాम, ప్రశ్నవాచక సర్వనాम, సంబంధవాచక సర్వనాम, నిజవాచక సర్వనాम। దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం। पुरुषवाचक सर्वनाम बोलने वाले, सुनने वाले या किसी अन्य के लिए जिस सर्वनाम का प्रयोग होता है वे पुरुषवाचक सर्वनाम कहलाता है। మాట్లాడే వాళ్ళు, వినేవాళ్ళు, ఇంకా వీళ్ళిద్దరు కాకుండా మూడో పర్సన్ కూడా ఎవరి గురించి అయితే చెప్పబడుతుందో ఆ ప్రొనౌన్ని పురుషవాచక సర్వనామం అని అంటారు। అందులో 3 टाइप्स ఉన్నాయి। फर्स्ट वन उत्तम पुरुष, जिस सर्वनाम का प्रयोग बोलने वाला वक्ता स्वयं अपने लिए करता हो उसे उत्तम पुरुष सर्वनाम कहते हैं, जैसे मैं, मेरा, हम, हमारा। उत्तम పురుషులో మనము మన గురించి ఎప్పుడైతే మాట్లాడతామో అది ఉత్తమ పురుష సర్వనామం అవుతుంది। అందులో మే అంటే నేను, మేరా అంటే నాది, హమ్ అంటే అమారా అంటే ఇది ఫ్లూరల్లో, హమ్ అంటే మేము, హమారా అంటే మా అందరిదని అర్థం। ఇప్పుడు పురుషవాచకలోనే మధ్యం పురుష చూద్దాం। जिस सर्वनाम का प्रयोग बोलने वाला सुनने वाले के लिए करता है उसे मध्यम पुरुष कहते हैं, जैसे तू, तुम, आप। अन्य पुरुष जिस सर्वनाम का प्रयोग वक्ता या श्रोता के अलावा किसी अन्य व्यक्ति के लिए करता है उन्हें अन्य पुरुष सर्वनाम कहते हैं। वक्ता అంటే మాట్లాడేవాడు, శ్రోత అంటే వినేవాడు। వీళ్ళు ఇద్దరు గురించి కాకుండా థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడైతే మాట్లాడతామో దాన్ని అన్య పురుష అని అంటారు। అందులో యూజ్ అయ్యే సర్వనామం యహ, వహ, ఏ, వే। యహ అంటే ఇది, వహ అంటే అది, ఏ అంటే ఇవి, వే అంటే అవి। निश्चयवाचक सर्वनाम जिस शब्दों से किसी व्यक्ति, प्राणी या वस्तुओं का निश्चित बोध होता हो उसे निश्चयवाचक सर्वनाम कहते हैं। ఏ సర్వనామంలో అయితే ఒక వ్యక్తి గురించి, యానిమల్ గురించి, వస్తువుల గురించి మనకు స్పెసిఫిక్గా తెలుస్తుందో అది నిశ్చయవాచక సర్వనామం అని అంటారు। యహ, వహ ఇవి ఇందులో వాడుకుంటారు। వహ పుస్తక్ హే అని మనం చూపించి అది బుక్ అని అంటున్నాం। యహ కలం హే ఇది కలం అని అంటున్నాం। దీనికి నిశ్చితంగా చెప్పబడుతుంది కాబట్టి ఇది నిశ్చయవాచక సర్వనాम। अनिश्चयवाचक सर्वनाम जिस सर्वनाम शब्द से किसी व्यक्ति, वस्तु या प्राणी का निश्चितता से बोध न होता हो उसे अनिश्चयवाचक सर्वनाम कहते हैं, जैसे कोई, कुछ। ఏ సర్వనామంలో అయితే మనకు స్పెసిఫిక్గా దాని గురించే చెప్తున్నామని తెలీదో ఆ దానికి అనిశ్చయవాచక సర్వనామం అంటారు। కోయి ఇంకా కుచ్ దాంతో మనకు స్పెసిఫిక్గా దేని గురించి చెప్తున్నారో తెలియట్లేదు। కోయి అన్నది ఏంటంటే సజీవ్ కే లియే ఉపయోగ్ హోతా హై, ఇదేంటంటే లివింగ్ థింగ్స్కి వాడుకుంటారు। కుచ్ నిర్జీవ్ కే లియే, నాన్ లివింగ్ థింగ్స్కి వాడుకుంటారు। కోయి ఆయాతా అని అంటే ఎవరో వచ్చిండే కానీ ఎవరో తెలీదు। కుచ్ లాయాతా ఏమో తెచ్చాడు, అది ఏంటిదో తెలియదని ఇక్కడ మనం ఎప్పుడైతే సెంటెన్స్లో వాడుకుంటామో దీనికి అనిశ్చయవాచక సర్వనామం అని అంటారు। ప్రశ్నవాచక సర్వనామం जिस शब्द के रूप से कोई हमें प्रश्न का बोध होता हो उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं, जैसे क्या, क्यों, कौन, कैसे, किसने, किसको, कहाँ। ప్రశ్నవాచక సర్వనామం అంటే మనం ఏ దానితోనైతే క్వశ్చన్ అడుగుతాం, ఏ వర్డ్తోనైతే మనకు క్వశ్చన్ అని అర్థమవుతుందో దానికి ప్రశ్నవాచక సర్వనామం అని అంటారు। ఇప్పుడు క్యా అంటే ఏమి, క్యూ అంటే ఎందుకు, కౌన్ అంటే ఎవరు, కైసే అంటే ఎలా, కిస్నే ఎవరు, కిస్కో ఎవరికి, ఈ వర్డ్స్ ఎందులో అయితే వస్తాయో
ఆ సెంటెన్స్ క్వశ్చన్గా మారిపోతుంది. అందుకోసమే దీన్ని ప్రశ్నవాచక సర్వనామ్ అని అన్నారు. संबंधवाचक सर्वनाम, जो सर्वनाम शब्द वाक्य में उपवाक्य को जोड़कर उसका संबंध बताता है उसे संबंधवाचक सर्वनाम कहते हैं. ఎందులోనైతే ఫస్ట్ సెంటెన్స్ ఇంకా ఉపవాక్య సెకండ్ సెంటెన్స్కి ఒక వర్డ్తోని సర్వనామ్ వర్డ్తోని మనకు కలుపుతుందో అది సంబంధవాచక సర్వనామం అవుతుంది. ఎగ్జాంపుల్గా చూడండి, జో పరిశ్రమ కరేగా వహ సఫల్ హోగా. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇందులో జో ఇంకా వహ ఈ సెంటెన్స్ని ఈ సెంటెన్స్ మధ్యలో ఇవి రావడంతో వీటికి అర్థం అన్నది అర్థమవుతుంది. జో పరిశ్రమ కరేగా ఎవరైతే కష్టపడతారు, వహ సఫల్ హోగా వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారని. జో కరే సేవ వో ఖావే మేవా. ఎవరైతే సేవ చేస్తారో, మేవా అంటే స్వీట్ తింటారని, అదేంటంటే సేవ ఎవరితోనైతే జరుగుతుందో వాళ్ళు మేవా తీసుకుంటారని ఇందులో చెప్పారు. జైసీ కర్ని వైసీ బర్ని. జైసీ ఎవరైతే ఎలా చేస్తారో వాళ్ళు అలాగే అనుభవిస్తారని. జైసీ కర్ని వైసీ బర్ని. ఇక్కడ మనకి ఏంటంటే జైసీ కానీ వైసీ కానీ ఏంటంటే ఇవి సంబంధం కలిపాయి. అందుకోసమే ఈ సర్వనామ్ని సంబంధవాచక సర్వనామ్ అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వన్ निजवाचक सर्वनाम. जिस सर्वनाम शब्द को स्वयं या किसी अपने के लिए किया जाए ऐसे सर्वनाम को निजवाचक सर्वनाम कहते हैं. ఏ సర్వనామాన్ని అయితే మనము మన గురించి కానీ మన వాళ్ళ గురించి అయితే ఎప్పుడైతే వాడుకుంటామో దాన్ని నిజవాచక సర్వనామం అని అంటారు. జైసే అప్నా స్వయం ఖుద్. మన వాళ్ళు అని ఎప్పుడైతే మనము సెంటెన్స్లో వాడుకుంటామో అది నిజవాచక సర్వనామం అవుతుంది. స్వయం కానీ ఖుద్ కానీ ఇవి వచ్చినా కానీ నిజవాచక సర్వనామం అవుతుంది. రాము అప్నే గావ్ కా హే. ఇది అప్నే గావ్ కా అని అంటే ఇది నిజవాచక సర్వనామం. వే స్వయం పదార్ రహే హే. ఆయననే సొంతంగా వస్తున్నాడు అనేదానికి ఇది నిజవాచక సర్వనామం. తుమ్ ఖుద్కి సునో. నీ మనసుకి ఎలా అనిపిస్తే నువ్వు నీ మనసుది వినమని ఇక్కడ చెప్పారు. నేను చెప్పింది మీకు బాగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.